వెల్కమ్ టు మై మినీ కుకింగ్ బ్లాగ్. ఈరోజు నేను గోంగూర మటన్ చేద్దామని మా చిన్న అత్తయ్య గారు వాళ్ళ తోటలోకి వెళ్ళి గోంగూర అయితే కోసుకున్నాను. ఇక్కడ చాలా ఫ్రెష్ గోంగూర ఉంది. అది కోసుకుని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత నేను అది శుభ్రంగా కడిగేసుకుని అందులో పచ్చిమిర్చి వేసి ఉడికించుకున్నాను. ఉడికిన గోంగూరని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇక్కడ నువ్వులు, గసగసాలు, జీడిపప్పు అలాగే ఎండుమిర్చి అయితే డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కుక్కర్లో అయితే కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇలాచి, దాల్చిన చెక్క, లవంగం వేసుకుని ఫ్రై చేసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అలాగే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మటన్ అది వేసుకుని ఫ్రై చేసుకున్నా. మటన్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు, కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, మీట్ మసాలా వేసుకుని అది కూడా ఫ్రై చేసుకుని వాటర్ అది పోసుకుని విజిల్కి అయితే పెట్టుకున్నాను. విజిల్ ఇచ్చిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ అలాగే జీడిపప్పు పౌడర్ అది వేసుకుని దగ్గరికి ఉడికినిచ్చి అందులో సాల్ట్ అది చెక్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది, ట్రై చేయండి.